ప్రాచీన భారతదేశ చరిత్రను చదవడమంటే అదొక పెద్ద పజిల్ సాల్వ్ చేయడం లాంటిదే కదా. పాత శాసనాలు, దొరికిన నాణేలు వీటన్నిటినీ కలిపి అసలు కథను లాగాలి. ఈనాటి మన విశ్లేషణలో సరిగ్గా అలాంటి ఒక చారిత్రక ప్రయాణమే చేయబోతున్నాం. మన టాపిక్ శాతవాహన సామ్రాజ్యానికే హైలైట్ అని చెప్పుకోదగ్గ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ డీటెయిల్స్ ఒక పక్కా రిఫరెన్స్ లాగా పనికొస్తాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అద్భుతమైన హిస్టరీలోకి వెళ్ళిపోదాం. శాతవాహన కుల యశస్సును తిరిగి ప్రతిష్ఠించినవాడు. వినడానికే ఎంతో పవర్ఫుల్గా ఉంది కదా. అసలు చరిత్రలో ఒక రాజుకు ఇలాంటి ప్రశంస ఎప్పుడొస్తుందంటే, ఆ సామ్రాజ్యం దాదాపు ఖతమైపోయే స్టేజ్కు చేరినప్పుడు ఎవరైనా ఎంట్రీ ఇచ్చి దాన్ని మళ్లీ నిలబెడితే. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన అతి పెద్ద అచీవ్మెంట్ ఇదే. చీకట్లోకి వెళ్ళిపోతున్న ఒక సామ్రాజ్యాన్ని మళ్లీ టాప్ పొజిషన్కు తీసుకొచ్చారు. సో ఈనాటి మన విశ్లేషణలో కవర్ చేయబోయే 4 ప్రధాన అంశాలు ఇవే. 1. శాతవాహన వైభవ పునరుద్ధరణ. 2. కాల నిర్ణయంలోని రహస్యం. 3. సామ్రాజ్య విస్తరణ. మరియు 4. తల్లి దృష్టిలో శాతకర్ణి. మొదటి భాగం శాతవాహన వైభవ పునరుద్ధరణ. అసలు గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనం ఎక్కే టైంకి అక్కడ రాజ్య పరిస్థితి ఏంటి? నిజం చెప్పాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు దక్కనంతా విస్తరించిన ఆ మహారాజ్యం పశ్చిమ క్షత్రపుల దాడుల దెబ్బకి బాగా కుంచుకుపోయింది. కేవలం ప్రతిష్ఠానానికి తూర్పున ఉన్న ఆంధ్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయింది. సరిగ్గా ఆ విపత్కర పరిస్థితుల్లోనే ఆయన రాజ్యభారం తీసుకున్నారు. అక్కడినుంచే అసలైన గేమ్ మొదలైంది. ఇక రెండో భాగం కాల నిర్ణయంలోని రహస్యం. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ టైమ్లైన్ లాజిక్ అనేది చాలా చాలా ముఖ్యం. అసలు ఆయన ఎప్పుడు పాలించారు? ప్రాచీన కాలం నాటి శాసనాల్లో క్రీస్తుశకం ఫలానా సంవత్సరమని డైరెక్ట్గా ఎక్కడా రాయరు కదా. మరి ఎలా కనిపెట్టాలి? ఈ ఒక్క ప్రశ్నే చరిత్రకారుల మధ్య దశాబ్దాలుగా పెద్ద డిబేట్కు దారితీసింది. నాణేలు, శాసనాలను పట్టుకుని ఈ పజిల్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారో చూద్దాం. ఇక్కడ ప్రధానంగా 2 వాదనలున్నాయి, గమనించండి. ప్రముఖ చరిత్రకారుడు డీసీ సర్కార్ థియరీ ప్రకారం శాతకర్ణి పాలన క్రీస్తుశకం 106లో మొదలై 130 వరకు సాగింది. నహపానుడి చివరి తేదీ క్రీస్తుశకం 124 కాబట్టి ఆయన ఆ లెక్క వేశారు. కానీ ఇక్కడే ఒక పెద్ద కౌంటర్ ఎవిడెన్స్ ఉంది. క్రీస్తుశకం 60-80 నాటి గ్రీకు పుస్తకం పెరిప్లస్ అప్పటికే నహపానుడి రాజ్యాన్ని వర్ణించింది. దానికి తోడు చస్తనుని అందో శాసనం చూస్తే క్రీస్తుశకం 120 నాటికే అతను శాతవాహనుల చేతిలోంచి కథియవార్ ప్రాంతాన్ని లాగేసుకున్నాడు. ఆలోచించండి, శాతకర్ణి క్రీస్తుశకం 130 వరకు పాలించి ఉంటే ఆయన బతికుండగానే రాజ్యాన్ని కోల్పోవడం అసాధ్యం కదా. అందుకే ఈ చారిత్రక ఆధారాలన్నింటినీ ఒకచోట చేర్చి లాజికల్గా ఆలోచిస్తే గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 75 నుంచి 110 మధ్యకాలంలో పాలించాడని చెప్పడమే అత్యంత కరెక్ట్. హిస్టరీ చదివేవాళ్లు ఈ లాజిక్ కనెక్షన్ను అస్సలు మర్చిపోకూడదు. మూడో భాగం సామ్రాజ్య విస్తరణ. దాదాపు కనుమరుగైపోయిన రాజ్యాన్ని మళ్లీ ఒక సువిశాల సామ్రాజ్యంగా ఆయన ఎలా మార్చాడో ఇప్పుడు చూద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణి అసాధారణమైన యోధుడు. ఆయన చేసిన మొదటి దండయాత్రలకే ఇండియా మ్యాప్ రూపురేఖలు మారిపోయాయి. అస్మక, ములక, విదర్భ, సౌరాష్ట్ర, అపరాంత, అవంతి ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా విశాలమైన రాజ్యాలన్నిటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింటిది. క్షహరాట వంశ నిరవశేషకర అంటే క్షహరాట వంశాన్ని సమూలంగా నాశనం చేసినవాడు అని అర్థం. శాతవాహనులకు బద్ధశత్రువులైన ఆ వంశాన్ని ఆయన పూర్తిగా భూస్థాపితం చేశాడు. చరిత్రలో ఇదొక ఎపిక్ మూమెంట్. దీనికొక సూపర్బ్ ఎవిడెన్స్ ఏంటో తెలుసా? జొగల్ తంబి వద్ద దొరికిన నాణేల నిధి. ఆయన ఏం చేశారంటే నహపానుడి ముద్ర ఉన్న నాణేలను స్వాధీనం చేసుకుని వాటన్నింటిపైనా తిరిగి తన సొంత ముద్ర వేశారు. ఇది కేవలం ఒక ఎకనామిక్ డెసిషన్ కాదు, తన ఆధిపత్యాన్ని శత్రువులకు దిమ్మ తిరిగేలా చెప్పే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. మ్యాప్లో చూస్తే ఆయన సామ్రాజ్యం ఉత్తరాన వింధ్య, ఆరావళి పర్వతాల నుండి తూర్పు, పశ్చిమ కనుమల వరకు విస్తరించింది. నాసిక్ ప్రశస్తిలో ఈ భౌగోళిక విస్తరణ గురించి భలే కవితాత్మకంగా రాశారు. ఆయన రథాశ్వాలు 3 సముద్రాలలో నీరు త్రాగాయి అని.
అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం దాకా ఆయన పవర్ వెళ్ళిందన్నమాట. ఇక చివరిగా 4వ భాగం, తల్లి దృష్టిలో శాతకర్ణి. ఇన్ని అద్భుతమైన విజయాలకు అసలు ఆధారమేంటో ఆ నాసిక్ ప్రశస్తి ద్వారా విశ్లేషిద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణి గ్రేట్నెస్ గురించి మనకు తెలిసిన మెయిన్ సోర్స్ ఈ నాసిక్ ప్రశస్తి. అయితే ఇక్కడ మనం ఒక సెన్సిటివ్ పాయింట్ క్యాచ్ చేయాలి. ఈ శాసనం ఆయన బతికున్నప్పుడు వేయించింది కాదు. ఆయన చనిపోయిన 20 ఏళ్ల తర్వాత కొడుకుపై అపారమైన ప్రేమతో ఒక విచారగ్రస్తమైన తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనమిది. అందుకే ఇక్కడ మనము 2 కోణాలను బ్యాలెన్స్ చెయ్యాలి. తల్లి దృష్టిలో ఆయన ఒక పురాణ పురుషుడు, వర్ణసాంకర్యాన్ని ఆపిన ఏక బ్రాహ్మణం. కాని చారిత్రక వాస్తవం చూస్తే ఆయన ఎంతో ప్రాక్టికల్గా పరమత సహనం చూపిస్తూ బౌద్ధులకు ఎన్నో దానధర్మాలు చేశారు. పైగా ఆయన కొడుకు ఒక శక రాజకుమార్తెనే పెళ్లి చేసుకున్నాడు. రాజకీయాల కోసం ఇలాంటి పెళ్లిలు కామన్. సో ఒక తల్లి ఆదర్శభావన వేరు, ఒక రాజుగా ఆయన ఫాలో అయిన ప్రాక్టికల్ పాలిటిక్స్ వేరు. సో ఫైనల్గా ఒక ప్రశ్న: చరిత్రలో ఒక రాజు గొప్పతనం అనేది ఎంతవరకు ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్? దాన్ని మనదాకా చేర్చిన ఆ వృద్ధ మాతృమూర్తి అక్షరాల్లో తన కొడుకును ఒక ఆదర్శమూర్తిగా లోకానికి పరిచయం చెయ్యాలన్న ఆరాధన ఎంతవరకు ఉంది? ఆలోచించండి. వాస్తవానికి భావోద్వేగాలకు మధ్య ఉన్న ఈ సన్నని గీతే చరిత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఈ విశ్లేషణ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కు అలాగే హిస్టరీని కొత్త కోణంలో చూడ్డానికి హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను.